హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే చూడండి, మా ఇద్దరు పిల్లలపైన నేను ఫ్రాంక్ వేస్తా. ఫ్రాంక్ అంటే ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఫన్నీ ఉంటుందండి. చూడండి, వాళ్ళిద్దరికి గొడవలు పెడతా, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. వాళ్ళు ఎట్లా కొట్టుకుంటారో చూడండి, చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మాది ఇదైతే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేస్తారు బేట? టీవీ చూస్తున్నారా? మీ ఇద్దరికి ఒక పని అప్ప చెప్తా. ఇస్తా, చేస్తారా? చెప్పినాక లబ్బా అనొద్దు మరి. చెప్పుమా. ఇల్లు మొత్తం నీట్గా చేయాలి. బెడ్రూమ్లు క్లీన్ చేసుకురా, కిచెన్ క్లీన్ చేసుకురా, నేను ఆల్ క్లీన్ చేసుకొస్తా. ఓకేనా? మాకేమి ఇస్తావు? పైసలేమి ఇయ్యా కానీ నాకు ఇష్టమైంది ఇస్తా. మంచి గిఫ్ట్ అయితే ఇస్తా. ఓకేనా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7-10 అవుతుంది. 7:20 కల్లా ఇంట్లో పని అయిపోవాలి. లేవు బా. చూసారు కదండి, ఇప్పుడైతే ఇద్దరికి ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చిన. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. వాళ్ళు పని సక్సెస్ అవుతారా లేదా? మీరైతే మా ఛానల్ అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. మా పెద్ద బాబు అయితే చూడండి, ఆ బాబు ఏం పని. Many hours later. నేను లేనప్పుడైతే గుడ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా పని చేసిన తర్వాత మా మమ్మీ ఇష్టమైనది ఇస్తుందంట. ఏందో చూడాలి. దీనికోసం అయితే నేను ఆసక్తిగా వర్క్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మా సీటు కంటే మంచి నేనే ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ రోజు పని చెప్తా ఉంటుంది. మా డాడీకి ఏమో ఏం చెప్పదు. మా మమ్మీ ఏం చెయ్యదు. ఇల్లు కరెక్ట్ నూకట్లేవు. ఒక వాడి సామాన్ ఆడనే ఉన్నా. అదిగో చూడండి అక్కడ. చూసారండి మా పాప పని నిర్వాహకం ఎట్లా చేస్తుందో. కానీ చేస్తామంటారండి. ఇంట్లో పని నువ్వేనా చేసేది, మేము చెయ్యమా? నువ్వు ఒక్కదానివే పని చేస్తావా, మేము కూడా చేస్తాం అని ఇట్లా అంటారండి. తల్లి వేసే కష్టం వీళ్ళకి తెలియాలి నిజంగా. మనం ఇంట్లో ఎంత పని చేస్తామండి, ఇంత పని వీళ్ళతో చేయించాలి. అబ్బా ఉంటుంది చూడండి అసలు వీళ్ళకి. ఇక్కడ చూడండి. ఇప్పుడైతే మా బాబు చూద్దాం ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో. నా వర్క్ అయితే హాల్ అట్లనే ఉంది. వాళ్ళది అయిపోయినాకలా నేను తొందరగా అయితే వర్క్ కంప్లీట్ చేస్తాను. కానీ అదిగో ఎత్తేస్తున్నాడు చూడు, వన్ సంగతి తరుచుకున్నాను. ఉంటాయి ఆ బండాలు ఎందుకు ఎత్తేస్తున్నావు? కావాల్సుకొని దన్నమని ఎత్తేస్తున్నావు. అట్లనే ఎత్తేస్తారు. మరి మీరు ఎట్లా చేస్తారు? ఇరిగిపోతారు. మేము అట్లా చెయ్యము. మా పనులంతా మీరు చేయాలి. కానీ అబ్బో మీరెక్కడ ఉంటారు ఇడా? ఒక్కొక్కరు పెట్టడానికి గంట లొల్లి ఇస్తున్నావు. నిప్పు నీ అబ్బా జఫా.
నాకు ఒక్క విషయంలో బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. గుడ్లు వేసుకొని తిన్నారు వీళ్ళు. గుడ్లు వేసుకున్నారు, నాకు వేయలేరు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే గుడ్డు పిచ్చోడండి, కానీ ఇయ్యంగా నాకు ఎందుకంటే డౌట్ వస్తుంది మామీ. ఏందో నేను పని చేసిన తర్వాత ఇస్తావా అయ్యావా అని. ఎందుకు ఇయ్యండ్రా? నీకు ఇస్తా అని చెప్పినా కదా, ఎందుకు ఇయ్య? గుడ్డు ఇస్తాను అనలేను, కానీ తొందరగా ఇంకా లేట్ చేస్తే ఇక అయిపోయినట్టే. టైం దగ్గరకు వచ్చింది చూడండి, 7:15 అవుతుంది. ఇంకా 15 minutes అవుతుంది వీళ్ళకి టార్గెట్. నాకు ఇచ్చాను అయితే ఏమమ్మా నేను కూడా ఇంకా కాలేదు. నువ్వు బట్ట చదవమన్నావు కదా, చదువుతున్నా మళ్ళా. మా పాప అయితే తనే మడత పెట్టేసుకుంది, మిగతా బట్టలు పడేసింది. మీద పెట్టాలంటే పని చెప్పమంటే చెయ్యనా? సరే మరి నేను హాలన్నా క్లీన్ చేసుకుంటాను. అప్పుడే అయిపోయిందా? నాయన ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నా. చూద్దాం. నాది ఇంకా కాలే. ఎక్కడ అయిపోయిందిరా? ఈ చాయ్ బాగున్న పైన మూత పెట్టలేవు. ఇది ఎగ్ అట్లనే పెట్టినావు. ఇది రైస్ కుక్కర్ తోమిది, ఇది ఇక్కడ పెట్టాలి. ఎక్కడ అయిపోయింది? చాట్ ఇదిగోండి, ఇది ఇట్లనే ఉంది. చాట ఎడబెట్టాలి. ఆ గిన్నె అట్లనే ఉంది, అందులో మిర్చి అట్లనే ఉంది. అయితే అది కాని పని. ఇంకోసారి మనమే గెలుస్తామండి. మదర్స్ ఇంట్లో హౌస్ వైఫ్ అంటారు కదా. ఏం ఇష్టం? పని చేసిన తర్వాత ఏమో ఇస్తాను కదా, నీకు నచ్చింది. ఎక్కడ నువ్వు చేయలేవు కదా, ఇన్కంప్లీట్ పెట్టి చేసిన మంచిగానే చేయలేవు, అది కూడా చేయలేదు. చేసిన లేదండి, వీళ్ళైతే పని ఇన్కంప్లీట్ చేసి నేను చేసిన మమ్మీ పని అయితే ఇన్కంప్లీట్ చేసిరండి. దీంట్లో నేను చేసిన. ఏం చేసినావు? కిచెన్ లో పని చేసిన. కిచెన్ లో పని లేదు, ఏం లేదండి. పని అయితే ఇన్కంప్లీట్. చేసిన. ఏం చేసినావు? కిచెన్ లో పని ఏం చేసినావు? చేసింది ఒక్కటి చెప్పు. మా పాప కూడా ఏం చెయ్యలేదండి. అంటే మొత్తము ప్రాంక్ అయింది కొంపదీసి. ప్రాంక్ లేదు, ఏం లేదు. పని చేయించుకుంది ఏమి అంటుంది ఫ్రెండ్స్. నిజం చెప్పండి ఫ్రెండ్స్, పని కంప్లీట్ ఉంటే అనుకోండి. ఓకే అండి, బాయ్. ఇదైతే మా పిల్లలతోనే చిన్న సరదాగా అయితే చేయించినాము. మా చిట్టి పాప అయితే ఏమో చిట్టి చేతులతో ముద్దు బట్టలు అయితే మట్ట పెట్టింది. మా బాబు అయితే కిచెన్ కొంచెం అంత నీట్ కాకుండా కొంచెంలో కొంచెం అయితే వేసి నాకు కొంచెం పని సేవ్ చేసిరండి. ఓయ్ థ్యాంక్ యూ. హర్షిత్, నీ మనోభావాలు ఎట్లా అనిపిస్తున్నాయి హర్షిత్? మనోభావాలు ఎందుకో తమైంది నాకు హెడ్ఏక్ వస్తుంది. ఇంకా హెడ్ఏక్ ఎందుకు హర్షిత్? ఏమన్నా చెప్పు. ఏం చెప్పాలి? ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది హర్షిత్?
కావాలంటే తెప్పిస్తా. బాగుందండి. ఇప్పుడైతే చూడండి, లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే వేసుకోండి. మేమైతే సెకండ్ వీడియో ఇది. మా ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్తో మేము ముందుకు వస్తాము, చేద్దాము, ప్రాంక్స్ చేద్దాం అనేసి మేమైతే ముందుకైతే వస్తున్నాము. మాకైతే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్, బాయ్.